డిగ్రీ కళాశాల అలాగే జూనియర్ కళాశాల 5 ఫ్లోర్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఈరోజు చేయడం జరిగింది. ఇది ప్లాట్ఫార్మ్ మేనేజ్మెంట్ తరఫున ఆర్మీ రిటైర్డ్ రఘురామ్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఒక వారం రోజుల ముందు కోట్లతోటి ప్రైమరీ స్కూల్ ఇనాగ్రేషన్ చేయడానికి ప్రమాణమైనటువంటిది 3 అంతస్తులు. ఇప్పుడు డిగ్రీ 5 ఫ్లోర్, జూనియర్ 5 ఫ్లోర్, ఇక్కడ 2.5, ఇక్కడ 4.5. ఈ వారం రోజుల్లో 7 కోట్ల రూపాయలతోటి బిల్డింగ్ కంప్లీట్ చేసి విద్యార్థులకు అందించడం జరిగిందని అందరికీ తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో విజయ్ గారు, అశోక్ గారు, వేదికపై ఆశ్రయ పెద్దలు, డిగ్రీ ప్రిన్సిపల్ గారు, జూనియర్ ప్రిన్సిపల్ గారు, టీచర్స్ అందరికీ పాలిటెక్నిక్ ఇప్పుడు రాలేదు. పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ లేదు, ప్రిన్సిపల్ వచ్చింది. పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ అది 2% అయిపోయింది. బిల్డింగ్ ఎగ్జామినేషన్. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఈ అందరికీ అందించడం జరుగుతుంది. మంచి భవనాలు నేను ఆక్సిడెంట్ లేకుండా టీచర్స్, ప్రిన్సిపల్ గారు మీరు శక్తులు పెంచాలి, రిజల్ట్ తీసుకురావాలి. ప్రైవేట్ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల ఈ మాదిరిగా ఉన్నాయని షేర్ చేసుకోవడం సార్. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఈరోజు చక్కటి భవనాలన్నీ అందించడంతో సహా మనం సమకూర్చడం జరుగుతాం, ఇంక్లూడింగ్ ల్యాబ్స్ అని. ఆ విధంగా మీకు అందరికీ సమకూర్చడం జరుగుతూ ఉందని చక్కగా ముందుగా మీరు చదువుకొని ఈ ప్రాంతానికి కాకుండా మన భారతదేశానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడే రీతిలో ఎదగాలని చెప్పిన భగవంతుని కోరుతాము. అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలంటే ఇంచుమించు కొద్దిగా జ్ఞానబోధం కలిగిన పిల్లలే ఉంటారు. జాగ్రత్తగా ఇంట్లో తల్లిదండ్రుల మాట కానీ, ఈ కాలేజీలలో మీ లెక్చరర్స్ మాట కానీ, ప్రిన్సిపల్ మాట కానీ చూడకుండా తప్పకుండా చక్కగా ముందే చదువుకొని రిజల్ట్ తీసుకురావాలి. క్రమశిక్షణ అనేది చాలా గొప్పది, దాన్ని పాటించవలసిన ఈ బాధ్యత మీ పైన ఉంటుంది. దాంతో పాటు ఈరోజు మనం కలగలుగుతున్న మన ముందున్న జటిలమైన సమస్య ఏంటంటే గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, కొకైన్, అన్ని రకరకాల మత్తు పదార్థాలతో మనం అంతా పిల్లలంతా టీవీలో పేపర్లు చూస్తే ఒకే కారణంగా ఉంటారు. దానికి ఆవిడ దూరం ఉండి డేగతో చూస్తూ ఎక్కడ దానికి బానిసలు కావద్దు, దానికి అలవాటు చేసుకోవద్దు, మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇది చిన్న వయసు, ఇది ఇప్పటి నుండే మీకు యాక్సిడెంట్ చేసే టైం చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. స్పీడ్ ఉంటారు, 20 యాక్సిడెంట్ ఉంటారు. దాని ఆలోచనతో అడుగులేయాలి. మీ మీద మీ తల్లిదండ్రులు మీ కుటుంబం పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అమలు చేయకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ కళాశాలలో మీ టీచర్స్ చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ మంచి ఆలోచనతో జవాబిచ్చినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. పై చదువుల ముందు మంచి జాబ్ వస్తాయి, మంచి అన్ని రకాల అవకాశాలు దొరుకుతాయి. ఒకటే కాదు, స్పోర్ట్స్ మీద జోడించాలి. మీ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ 53, 57 కేటగిరీలో గేమ్స్ ఉన్నాయి. ఒలింపిక్స్, ఎలిజిబుల్ గేమ్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో. ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్ గేమ్స్ ఏముందో తెలుసుకోవాలి. ముంగట బ్రహ్మాండమైనటువంటి మైదానం ఉన్నది, స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నది. వాలీబాల్ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, క్రికెట్ అనుకోండి, షటిల్ అనుకోండి, రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. చదువు ఒకటే కాదు, చదువుతో పాటు గేమ్స్ జోడించాలి, ఫిజికల్ గా, ఫిట్నెస్ గా. ఈ రెండుతో పాటు 3 సంస్కారం అనేది చాలా గొప్పది. ఐఏఎస్, ఐపీఎస్ చదివిన తర్వాత సంస్కారం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సంస్కారాన్ని జోడించి మీరు ముందుకు
అది ముందుకుపోతే చాలా మంది పైకి వెళ్ళడానికి రాష్ట్రాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి వేరే ప్రోగ్రామ్స్ కండక్షన్ చేస్తారు. చెప్పాలా చెప్పాడు అయ్యప్ప చెప్పాడు ఇక్కడ అదే విధంగా జాగ్రత్తగా ఇండస్ట్రీ మాట్లాడి జాగ్రత్తగా మీ టీచర్స్ తల్లిదండ్రి మీరు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఒక సైంటిస్ట్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక ఆర్మీ కావాలి, ఒక పైలట్ కావాలి. ఆ విధంగా మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి. అన్ని వసతులు అందించిన ఈ కాలేజీ ఉంది కాబట్టి ఆ విధంగా తెలియజేస్తూ ఇక్కడ వేదిక